మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 17 నెలలు కావస్తుంది. ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మరి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ మరీ ముఖ్యంగా మరి విద్య మరి వైద్య రంగానికి నీరు గారుస్తూ మరి ఇవాళ ఈ 17 నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు చేసిన ఘనకార్యం ఏమంటే ఈ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. నకిలీ మధ్య ఆంధ్రప్రదేశ్గా కూడా మార్చడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే 2014 నుంచి 19లో మరి ఆనాడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 54,000 బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. మరి తర్వాత 2019లో మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ 54,000 బెల్ట్ షాపులను రద్దు చేసిన ఘనత కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైబడి ఈరోజు బెల్ట్ షాపులు నడుస్తున్న పరిస్థితి. ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే మరి గత 6 రోజులుగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నకిలీ మద్యం గుట్టు బయటపడడం, మరి మొలకల్ చెరువు ప్రాంతంలో మరి అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో కుటీర పరిశ్రమలు స్థాపించి కల్తీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు స్థాపించి మరి నకిలీ మద్యాన్ని ఏ రకంగా తయారు చేస్తున్నారో మరి ఈ 6 రోజులుగా మనం అన్ని మీడియా ఛానల్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఒక కుటీర పరిశ్రమలాగా, అంటే ముందు నుంచి కూడా మద్యం అంటేనే ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుకొచ్చేది నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన మద్యానికి బ్రాండ్ అంబాసిడర్. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తే మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి మరి మద్యాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశ అవకాశాలు కల్పించింది మరి చంద్రబాబు నాయుడు గారని ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. అందుకే ఆయనకు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అంటారు. మరి ఆ రీతిలోనే మరి ఈరోజు ఈ రకమైన కుటీర పరిశ్రమలు పెట్టి మరి ఈరోజు వందలాది కోట్ల రూపాయల
నకిలీ మద్యాన్ని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో పట్టుబడిన పరిస్థితి మన అందరం కూడా చూసాం, మీడియాలో చూసాం, పత్రికల్లో చూసాం. మరి ఏ రకంగా వాళ్ళు ఈ పరిశ్రమలు నిర్వహిస్తున్నారో అందరూ కూడా చూడడం జరిగింది. అంటే ఒకటి నేనైతే చెప్పగలను, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విజనరీ నాయకుడు అంటారు. విజనరీ నాయకుడు అంటే విజనరీ అంటే ఇదేనమ్మా. అంటే పరిశ్రమలు స్థాపిస్తానని చెప్పాడు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు. మరి ఇవాళ పరిశ్రమలు అంటే మరి నకిలీ మద్య కుటీర పరిశ్రమలా అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను. అంటే మేమందరం కూడా పరిశ్రమలు స్థాపిస్తాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడంటే మేమంతా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే విజన్ కలిగిన నాయకుడు కదా, చేస్తాడేమో అని చెప్పి. కానీ ఇవాళ ఈ విజనరీ నాయకుని యొక్క విజన్ ఏంటంటే కల్తీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు స్థాపించి మరి ఆ కుటీర పరిశ్రమలో మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాడేమో. ట్యాంకర్లలో స్పిరిట్ వేసి మరి దానికి సంబంధించిన పదార్థాలను వేసి మరి ఏ రకంగా తయారు చేసి మరి ఆ సీలింగ్ చేసే మిషన్లో కూడా మరి ఏ రకంగా సీల్ చేయడము, బాటిల్ సీల్ చేయడము, పక్కడబందీగా ఒక డిస్టిలరీ ఏ విధంగా తయారవుతుందో మరి ఆ రకంగానే మరి ఈరోజు ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి సరఫరా చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి అదే కాకుండా మరి ఇవాళ ఈ నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్న నాయకులు ఎవరో చూడండి. తమ్మళ్ళపల్లె ఇన్ఛార్జ్ మరి జయచంద్రారెడ్డి గారు అయితేమి, మరి అదేవిధంగా కట్ట సురేంద్ర నాయుడు, మరి జనార్దన్ రావు, మరి వీళ్ళందరూ కూడా మరి ఈ నకిలీ మద్యం వ్యాపారంలో వీళ్ళందరూ కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారి అత్యంత సన్నిహితులు, ఆయన అనుచరులు. జయచంద్రారెడ్డి అనే వ్యక్తి మన 2024లో తమ్మిళ్ళపల్లె నుంచి నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్గా కూడా మరి ఆ తంబళ్ళపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించడం జరుగుతుంది. నకిలీ మద్యం ఏరులై పారుతుందని చెప్పి అన్ని మీడియా ఛానల్స్లో మరి పత్రికల్లో అన్నీ కూడా మారి మ్రోగిపోతుంటే మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసిన వ్యక్తి మరి ఈరోజు ఏం చేస్తున్నాడు? ఎన్నికల ముందు ఏం చెప్పాడు? సుగాలి ప్రీతి అన్నాడు. నేను వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు సాల్వ్ చేస్తా అన్నాడు. ఎక్కడ వచ్చి 17 నెలలు అయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆయన ఉప ముఖ్యమంత్రి అయి సుగాలి ప్రీతి కేసు ఏమైనా సాల్వ్ చేశాడా? లేకపోతే ఎన్నికల ముందు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్పాడు. ఎక్కడ ఆ 30,000 మంది మహిళలు ఎక్కడున్నాడో ఆచూకీ కనుగొన్నాడా? లేకపోతే ఆ 30,000 మందిలో ఒక్క మహిళలను ఎక్కడి నుంచైనా తీసుకురాగలిగాడా ఈ రాష్ట్రానికి? నోరు మెదపడం లేదు. సుగాలి ప్రీతి మీద నోరు మెదపడం లేదు. 30,000 మంది మహిళలు అదృశ్యమైన దాని మీద నోరు మెదపడం లేదు. ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 1,500 కోట్ల రూపాయలు మరి విద్యుత్ ఛార్జీలు పెంచేస్తే కూడా మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు. మరి ఈరోజు తన అన్న చిరంజీవి గారి పేరిన మరి మొన్న శాసనసభలో బాలకృష్ణ గారు అవమానిస్తే
మరి ఈరోజు ఆ అన్నకు తమ్ముడైన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈనాటికి కూడా నోరుప్పిన పరిస్థితి లేదు. మరి ఇంకొక తమ్ముడు నాగబాబు కూడా నోరుప్పిన పరిస్థితి లేదు.